వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ విల్ బీ రిలీజ్డ్ సూన్ అని మనకు సైట్లో అప్డేట్ రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనే దానిపైన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పి డౌట్ ఉంది. దానికి సంబంధించి ర్యాంక్స్ రాని స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం కంప్లీట్ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. సీట్ అలాట్మెంట్ విల్ బీ రిలీజ్డ్ సూన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. జనరల్గా ఇది ఈఏపీ సెట్లో వెరీ కామన్. సో ఈ రకంగా ఇచ్చారంటే మనకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలో మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇది నిన్న నైట్ అరౌండ్ 10 o'clock 11 o'clock మధ్యలో అప్డేట్ చేయడం జరిగింది వెబ్సైట్ని. సో ఇప్పటిదాకైతే మనకు సీట్ అలాట్మెంట్ గురించి వాళ్ళ వెబ్సైట్లో అయితే ఇంకా ఎక్కడ పెట్టలేదు. సో మోస్ట్లీ మార్నింగ్ 10 o'clockకి మనకు సీట్ అలాట్మెంట్ గురించి అనేది లింక్ అయితే ఓపెన్ అవుతుంది. నిన్న మార్నింగ్ ఒకసారి లింక్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ 10 o'clockకి తర్వాత ఏమైనా మనకు లింక్ ఓపెన్ చేస్తారేమో చూద్దాం, వెయిట్ చేద్దాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా యాజ్ వెల్ యాజ్ మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది. దెన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది మనకు వన్స్ సీట్ అలాట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత దాంట్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చా లేదా అనే దాని గురించి. సో ఇన్ కేస్ అటెండ్ అవ్వచ్చు అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ యాజ్ పర్ ఇప్పుడున్న కండిషన్ ప్రకారము ఖచ్చితంగా అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. మెయిన్ రీజన్ మన థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో, స్టూడెంట్స్కి ఎవరికైతే ర్యాంక్స్ ఇప్పటిదాకా వాళ్ళు పబ్లిష్ చేయలేదో సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ర్యాంక్స్ రాని వాళ్ళకి ప్లస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ మాకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఎల్స్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కింద దాన్ని కన్సిడర్ చేయొచ్చు మనము. సో దాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. చిన్న అప్డేట్ ఏది వచ్చినా సరే ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ని యాజ్ వెల్ యాజ్ మొబైల్ యాప్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాల్ చేసుకోండి. సో దాని ద్వారా ఖచ్చితంగా మీకు అలర్ట్ అయితే ఇమీడియట్గా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.